యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఎముకలు దృఢంగా ఉండాలంటే ఏం ఫుడ్ తినాలి అని చాలామంది కామెంట్ చేశారండి చాలా వీడియోస్లో. సో ఎముకలు దృఢంగా ఉండాలంటే ఆల్మోస్ట్ మనకు తెలిసిన ఫుడ్డే. సో మనం అది రెగ్యులర్గా తీసుకోకపోవడం వల్ల చాలామందిలో బ్యాక్ పెయిన్స్ అని, నీ పెయిన్స్ అని, రకరకాల సర్వైకల్ స్పాండిలైటిస్ అని, నరాలలో తిమ్మిర్లని, రకరకాల సమస్యలతో ఫేస్ చేస్తున్నాం. సో బోన్ డెన్సిటీ పెరగాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలి. నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో చెప్తా. B12 డెఫిషియన్సీ ఉన్నా, డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, మనకి మెయిన్ థింగ్ జాయింట్స్ అనేది మనకి చాలా వరకు స్ట్రాంగ్గా ఉండవు అనమాట. సో ఇవి ఏ ఫుడ్లో దొరుకుతాయి? ఆల్మోస్ట్ నేను చాలాసార్లు చెప్పాను. ఈసారి నట్స్లో కాకుండా మనకు తెలుసు చాలా వీడియోస్లో మనం ఏం చెప్పాము, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తామర గింజలు అంటారు కదా, తెల్ల నువ్వులు, తర్వాత కొద్ది ఫ్లాక్ సీడ్స్, వీటన్నిటిలో చాలా ఎముకల్ని స్ట్రాంగ్ చేయడానికి చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి నట్స్. అండ్ ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మనం వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏవి తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి, అవి ఏ రకంగా టేస్టీగా వండుకుంటే చాలా హెల్తీగా ఉంటాయి ఎముకలు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నేను చెప్తుంటాను చాలా వరకు వెజిటబుల్స్, ప్రత్యేకంగా మునక్కాడలు మోర్ కాల్షియం. అసలు మునక్కాడలు కాల్షియం కదా, అన్ని విటమిన్స్ ఉంటాయి. ఇంకా ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎన్నో ఇన్ఫెక్షన్స్, జ్వరాలు రాకుండా కూడా కాపాడుతుంది. ఎందుకంటే అంత బెస్ట్ వెజిటబుల్ ఏదైనా ఉందంటే అది మునక్కాడలే. మనం మునక్కాడలు ఏం చేస్తాము, 2-3 మునక్కాడ ముక్కలు తీసుకోండి, కొద్ది పాలకూర 4-5 ఆకులు తీసుకోండి, పావు క్యారెట్ వేసుకోండి, పావు బీట్రూట్ వేసుకోండి, కొద్దిగా ఉంటే కొద్దిగా 2-3 మిరియాలు, అండ్ దాంతోపాటు కొద్దిగా సొరకాయ ముక్కలు, అండ్ ఉంటే కొద్దిగా మనము చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి. ఒక 2 విజిల్స్ అయిన తర్వాత దింపి దాన్ని బాగా స్మాష్ చేసేసేయండి, ఆ పిప్పంతా తీసేసేయండి. సో ఇప్పుడు ప్రిపేర్ చేసిన సూప్ ఉంది కదా, ఈ సూప్లోకి మనం కొద్దిగా వాల్నట్స్, దాల్చిన చెక్క రెండింటిని పౌడర్ చేసి పెట్టుకొని అది ఒక పావు స్పూన్ అంతా లేదంటే హాఫ్ స్పూన్ అంతా కలుపుకోండి సూప్లో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కొద్దిగా థిక్నెస్ కావాలంటే స్వీట్ కార్న్ కూడా చాలా మంచిది, మోర్ ఫైబర్. చాలా మందిలో ఎముకలు దృఢంగా ఉండడమే కాకుండా అండ్ మోర్ ఫైబర్ అండ్ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ సూప్ చాలా యూజ్ అవుతుంది మనకి. సో మనం ఇప్పుడు చెప్పే టాపిక్లో ఎముకలు దృఢంగా ఉంటాయి అండ్ స్కిన్ చాలా గ్లో వస్తుంది, ప్రత్యేకంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి యూజ్ అవుతుంది, అండ్ బరువు తగ్గాలనుకున్నా కూడా ఈ బెస్ట్ సూప్ అనమాట. అండ్ స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకు కూడా బెస్ట్ సూప్. అంటే ఒకటే సూప్ ఇన్ని రకాలుగా యూజ్ అవుతుంది అంటే బికాస్ దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అంత మోర్ న్యూట్రిషన్ అనమాట. ఇప్పుడు పాలకూర గురించి మాట్లాడుకుంటే మోర్ ఐరన్, ఆడవాళ్ళలో ఎన్నో రకాల పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బరువు అధికంగా ఉండడం వల్ల, స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల స్కిన్ చాలా ముడతలు పట్టడం, అండ్ ప్రత్యేకంగా ఐస్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఎందుకు అంటే మనకి పాలకూరలో డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది, స్కిన్ గ్లోకి, ఐస్ హెల్తీగా ఉండడానికి, పీరియడ్లో ఇరెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి రెగ్యులర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఎలాగో మనం పాలకూర వేస్తున్నాం, మునక్కాడలో కాల్షియం డెఫిషియన్సీ ఉన్న, B12, డి విటమిన్, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న, మోర్ ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, మునగాకు గురించి మునక్కాడల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అంత మోర్ న్యూట్రిషన్. ఇందులో సూప్లో ఎలాగ యాడ్ చేస్తాం, క్యారెట్ యాడ్ చేస్తున్నాం, విటమిన్ ఏ ఉంటుంది, స్కిన్ కోసం మంచిది, గట్ హెల్తీగా ఉంచడానికి, యాంటీ క్యాన్సరస్ వెజిటబుల్, అండ్ స్పెషల్లీ మనకి కంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా కాపాడు. క్యారెట్ కూడా వేసాం. బీట్రూట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బీట్రూట్ మనం రెగ్యులర్గా ఎప్పుడైతే నేను కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైనా ఉంది అండ్ స్కిన్ చాలా అంటే పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి నేను బీట్రూట్ ఎలాగో చెప్తాను. సో ఎలాగో బీట్రూట్ కూడా వేసాం. కొత్తిమీర, పుదీనా అండ్ మోర్ ఆక్సిజన్. సో స్కిన్లో చాలా చెమటలు ఎక్కువైపోవడం వల్ల స్కిన్లో స్మెల్ రావడం కొంతమందికి, లేదంటే మౌత్లో స్మెల్ రావడం, అండ్ కొంతమందిలో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అని, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతే మనకి పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం, అంత మంచిది. అండ్ చిన్న అల్లం ముక్క వేస్తున్నాం, మిరియాలు కూడా వేస్తున్నాం. సో కొంతమందిలో థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు సైనస్ ప్రాబ్లం ఉంది, అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళలో ఏమవుతుంది, నోస్ దగ్గర బాగా ఫ్లమ్ ఎక్కువైపోవడం వల్ల గొంతు దగ్గర నొప్పి రావడము, లేదంటే దగ్గు రావడం, పొడి దగ్గు, ఇవన్నీ ఉంటాయి. అందులో మనం ఏమి యాడ్ చేస్తాం, అల్లం యాడ్ చేస్తాం, మిరియాలు యాడ్ చేస్తాం. సో చూసారా, మనం నరాల గురించి మాట్లాడుకున్నాము, ఆడవాళ్ళలో ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాము, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, సైనస్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్లో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎముకలు దృఢంగా ఉండడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలకి బెస్ట్ సూప్ ఇది ప్రిపేర్ చేసుకొని, వాల్నట్స్, omega-3 ఫ్యాటీస్ ఎక్కువ ఉంటాయి. మనం ఏం చేస్తాం, బరువు తగ్గాలంటే ఏం చేయాలి, మనం మీల్కి బదులు మనం 2 పూటలు 1 పూట తినమంటాం, బరువు ఎక్కువ ఉంటాయి. సో ఇంకా ఒక పూట తింటే మళ్ళీ నెక్స్ట్ మనకు ఆకలి ఇస్తుంది.
ఆ టైంలో ఏదైనా హెల్దీగా గోరువెచ్చగా వేడివేడిగా మంచిగా సూప్ తాగామనుకోండి, ఆ ఎనర్జీ లెవెల్స్ మంచిగా బూస్టప్ అవుతాయి. మంచిగా ఫిల్లింగ్గా ఉంటుంది స్టమక్, మనకి మళ్ళీ ఆకలి కూడా వేయదు. దానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అండ్ వాల్నట్స్ ఉండడం వల్ల మనకి బ్రెయిన్ కూడా చాలా మంచిగా మర్చిపోతుంటాం, చిన్న చిన్న మతిమరుపులు అవి కూడా కంట్రోల్ అవుతాయి. సినిమన్ దాల్చిన చెక్క కూడా వేసాం. దాల్చిన చెక్క వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఉపయోగాలు. బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది. అండ్ తిమ్మిర్లు, నరాల బలహీనతలు రాకుండా, డయాబెటిక్ ఉంటే డయాబెటిక్ కంట్రోల్ చేసి, అండ్ డయాబెటిక్ రాకుండా ఫ్యూచర్లో కూడా కాపాడడానికి దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది. సరే ఎంత సంపూర్ణమైన సూపు. కాబట్టి సింపుల్, ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి, మునక్కాయ ముక్కలు 2 లేదా 3 ముక్కలు వేసుకోండి, కొద్ది క్యారెట్, కొద్ది బీట్రూట్, కొద్ది పాలకూర వేస్తే, కొద్ది కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క, 2 మిరియాలు వేస్తే, కొద్ది బీరకాయ సొరకాయ ఉన్నా కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుందండి. చేసి చూడండి ఒకసారి. నేను చాలా కేసెస్లో చాలా మందిలో కాల్షియం తగ్గిపోయిందని వస్తారు, కొంతమంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం అని, బరువు తగ్గాలన్నా సరే బెస్ట్ సూప్ చెప్తుంటాను. వీటన్నిటిని వేసేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసాడు. లేదంటే ఒక గిన్నెలో ఇవన్నీ వేసేసుకుని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేస్తే మెత్తగా ఉంటాయి వెజిటబుల్. వాటన్నిటి బాగా మనం పప్పు చేసిన తర్వాత స్మాష్ చేస్తాం కదా, అలా స్మాష్ చేసేసి ఆ పిప్పంతా తీసేసి మంచిగా సూప్లో కొద్దిగా వాల్నట్స్, సినిమన్ పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు, డైజెషన్కి మంచిది. అలా ప్రిపేర్ చేసుకొని తాగండి సూప్. ఇది చాలా అద్భుతమేనండి. దీనివల్ల మంచి నిద్ర పడుతుంది. ఈవినింగ్ ఎప్పుడన్నా మీరు 6 to 7 మధ్యలో డిన్నర్కి బదులు ఈ సూప్ తాగండి, నిద్ర బాగుపడుతుంది, స్కిన్ చాలా గ్లో వస్తుంది, మార్నింగ్ మోషన్స్ ఆఫ్ అవుతుంది, నరాలకి చాలా మంచిది, ఎముకలకి చాలా మంచిది, ఇన్ని రకాల. అండ్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి బెస్ట్ ఒకటే సూపు అన్ని రకాల సమస్యలు తగ్గిస్తుంది. మనం నట్స్ చెప్పాము అండ్ సూప్స్ చెప్పాము. అండ్ వెరీ ఇంపార్టెంట్, జాయింట్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్ బాగుండాలి. మనం సూప్స్ రెగ్యులర్గా తాగుతున్నాం మేడం, కానీ మాకు నరాలలో స్ట్రెంత్ రాలేదు. సో స్ట్రెంత్ రావాలంటే మెయిన్ థింగ్ ఏం చేయాలి? మొబైల్ యూజ్ చేయడం ఆపేసి నిద్ర తొందరగా పడుకోవాలి. తొందరగా పడుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేస్తాం, మోషన్స్ ఆఫ్ అవుతుంది, అండ్ ఆకలి టైంకి వేస్తుంది, టైంకి తింటాము. అండ్ వాటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ, లైక్ యోగా కానీ సంథింగ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. ఈ 2 కరెక్ట్గా ఉంటే మనం చేసే ప్రతి ప్రయత్నం జాయింట్స్ని హెల్తీగా ఉంచడానికి కాపాడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సో ఖచ్చితంగా చేయండి. అండ్ సూప్ ప్రిపేర్ చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఏ కంప్లైంట్ ఉన్నా హ్యాపీగా చేయండి. కంప్లైంట్స్ పోవడమే కాకుండా వితిన్ స్పాన్ ఆఫ్ డేస్లో మీకు మంచి ఎనర్జీ, స్కిన్లో కూడా చాలా మంచి గ్లో వస్తుంది. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాం. డాక్టర్ షగుఫ్తా, నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మందిలో మలబద్ధక సమస్య అండి, ఈ కాన్స్టిపేషన్, ప్రత్యేకంగా ఈ రైనీ సీజన్లో. రీసెంట్గా ఒక బేబీని తీసుకొచ్చారు మా దగ్గరికి, ఆల్మోస్ట్ ఒక 3 years ఉంటుంది ఆ అమ్మాయి. సో మోషన్కి వెళ్తున్నప్పుడు చిన్నపిల్ల ఒక ఆల్మోస్ట్ 3 to 4 days నుంచి మోషన్కి వెళ్ళలేదంట. సడన్గా ఒక 5 రోజుల తర్వాత మోషన్కి వెళ్తే మోషన్ నుంచి బ్లడ్ పడి విపరీతమైన పెయిన్ మ్యామ్, ఏం చేసినా ఏం చెప్పినా అసలు తట్టుకోనంత ఏడుస్తుందని చెప్పి తీసుకొచ్చారు. సింపుల్ టెక్నిక్ చేసామండి, ఏమీ లేదు. టబ్ బాత్ చేసాం ఫస్ట్. చిన్న బేబీ కదా, పెద్ద టబ్ తీసుకొని దాంట్లో 4 to 5 ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటర్ ఫుల్ చేసేసి దాంట్లో కూర్చొని పెట్టాం. ఫస్ట్ ఆ మంట పోయింది తనకి. ఆ మంట పోయింది. ఎందుకు వచ్చింది అసలు ఈ కాన్స్టిపేషన్? అంటే అసలు మోషన్ నుంచి బ్లడ్ పడిందంటే దాన్ని పైల్స్ అంటారు. అవును కదా, నాకు తెలిసిందే. ఎందుకంటే ఓవర్ హీట్ అయిపోయిన బాడీలో నుంచి కూడా మోషన్ నుంచి మనకు బ్లడ్ పడుతుంటుంది. విపరీతమైన నొప్పి, కూర్చున్నా నిలబడినా అసలు ఎంత డిస్కంఫర్ట్గా ఉంటుందంటే అంత డిస్కంఫర్ట్గా ఉంటుంది. సో అమ్మాయిని జస్ట్ టబ్ బాత్ చేశాక 5 to 10 minutes కొద్దిగా అమ్మాయి స్టేబుల్ అయింది, కొద్దిగా ఏడవడం తగ్గించింది. దాని తర్వాత అండ్ ఫుడ్ విషయానికి వస్తే సింపుల్ అండి. చిన్నపిల్లలు ఏం చెప్పినా తినడానికి కష్టపడం కదా, కొద్దిగా బీట్రూట్, కొద్దిగా ఓట్స్, కొద్దిగా అండ్ కొద్దిగా దాంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసి మిక్సీ పట్టించేసి దాన్ని జావలాగా కానీ లేదంటే దాన్ని మనం చిన్న చిన్న దోశలాగా వేయించి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కొద్దిగా జామకాయ ఇవ్వడము, ఈ దోశలాగా ఇవి పెట్టించడము. మోర్ ఫైబర్ ఫుడ్, ఆకుకూరలు, కొద్ది పాలకూర, మెంతికూర, వీటన్నిటి మునగాకు, కొద్దిగా సొరకాయ ముక్కలు, చిన్న అల్లం ముక్క వేసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేసి 2 whistles అయిన తర్వాత తింపి బాగా స్మాష్ చేసి సూప్ ఇవ్వడం. ఇదే కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టానండి. ఆల్మోస్ట్ ఆ అమ్మాయికి అసలు సమస్య లేదు. ఎవ్రీడే మార్నింగ్ మోషన్. ఫస్ట్ ఇది చేసిన వెంటనే ఈ ప్రాసెస్ చేశాక రోజుకి 2 సార్లు ఇవ్వడం అయింది. ఎందుకంటే 4 to 5 days నుంచి వెళ్ళలేదు కదా, లోపల ఉన్న ఫ్లష్ అంతా క్లియర్ అయిపోయాక తర్వాత ఇదే డైట్ కంటిన్యూ చేశాక షీ ఈజ్ పర్ఫెక్ట్లీ గుడ్ అనమాట. సో పిల్లల విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. పిల్లల్లో ప్రత్యేకంగా మొబైల్ తీసుకెళ్ళడం, వాష్రూమ్లోకి వెళ్ళి గంట సేపు కూర్చొని రావడం, దానివల్లే పైల్స్, దానివల్ల ఈ సర్వైకల్ స్పాండిలైటిస్, కొంతమందికి సయాటిక పెయిన్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే కబోర్డ్లో కూర్చొని నరాల వీక్నెస్ కూడా వస్తుంది పిల్లల్లోనే కదా, పెద్దవాళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు.
సో అందరిలో ఈ సమస్య ఉంది కాబట్టి చెప్తున్నాను. కాన్స్టిపేషన్ లీడ్స్ టు పైల్స్, పైల్స్ లీడ్స్ టు ఫిస్టులా, ఇంకా రకరకాల సమస్యలు, కొలెన్ క్యాన్సర్ వరకు వెళ్తుంది. ఎవ్రీడే మార్నింగ్ మోషన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఏం చేయాలి, వెజిటబుల్స్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పిల్లలు బీట్రూట్ పెడితే తినరు, జామకాయలు పెడితే తినరు, పాలకూరలు పెడితే తినరు. మనం వండే విధానం మార్చాలంతే. సింపుల్ అండి, నేను చెప్తున్నాను కదా. నాట్ ఓన్లీ కాన్స్టిపేషన్ అని కాదు, పిల్లల్లో ప్రత్యేకంగా బ్రెయిన్ అంటే కొద్దిగా మతిమరుపు వస్తుంటుంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు. అది పోవాలన్నా, స్కిన్ హెల్తీగా ఉండాలన్నా, హెయిర్ ఫాల్ అవ్వద్దు అనుకున్నా, సో బాడీ నుంచి కొంతమందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫైబర్ తినక హెవీగా జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోవడం వల్ల ఈ కంప్లైంట్స్ వింటూ ఉంటాం. అది రాకుండా ఉండాలంటే బెస్ట్ ఒక ఇప్పుడు నేను చెప్పే లైక్ టిఫిన్స్లో వాడచ్చు, దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు. సింపుల్. నేను చిన్న బేబీ తీసుకొచ్చారు కదా, అమ్మాయికి జస్ట్ రోజుకి 2 జామకాయలు పెట్టడం స్టార్ట్ చేసాం. త్రూఅవుట్ ద డే కంపల్సరీ 2.5, చిన్న బేబీ కాబట్టి వాళ్ళ బాడీని బట్టి వాళ్ళకి ఎంత వాటర్ పెట్టాలి. సో ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు అయితే 3 to 4.5 లీటర్ వరకు వాటర్ తాగాలి. అది ఒకటేసారి కాకుండా కొద్ది గ్యాప్ ఇచ్చుకోండి. అసలు మెయిన్ కంప్లైంట్ వాటర్ చక్కగా తాగితేనే మొత్తం సమస్య పోతుంది మనకి. వాటర్ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్కి. మనం వాటర్ సరిగ్గా తాగుతున్నాం, దాంతోపాటు ఆకుకూరలు బాగా తీసుకుంటున్నాం, ఫ్రూట్స్ తీసుకుంటున్నాం, సో ఖచ్చితంగా మోషన్ ప్రాబ్లం పోతుంది. అండ్ క్రానిక్ పైల్స్ ఉన్నా సరే మనకు ఆ సమస్య పోతుంది. కాబట్టి క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే త్రూఅవుట్ ద డే వాటర్ చాలా ఇంపార్టెంట్. అండ్ బెస్ట్ వెజిటబుల్స్లో బీట్రూట్ అద్భుతంగా గట్ హెల్త్ని హెల్తీగా ఉంచడానికి అండ్ గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసి అసలు మన గట్లో ఎప్పుడు కాన్స్టిపేషన్ రాకుండా కాపాడే వెజిటబుల్ ఏదైనా అంటే బెస్ట్ వెజిటబుల్ బీట్రూట్. జామకాయ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మోర్ ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ప్రత్యేకంగా ఇమ్యూనిటీ బూస్టర్గా యూజ్ అవుతుంది, అద్భుతంగా పనిచేస్తుంది. పాలకూర ఐరన్ ఎక్కువ ఉంటుంది, నరాల తిమ్మిరులని అండ్ పైల్స్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి యూజ్ అవుతాయి. వెజిటబుల్స్ ఇవి. ఫ్రూట్స్కి వచ్చాక బొప్పాయికాయ అండి. క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే, కొంతమందికి ఓవర్ హీట్ ఉంటే బొప్పాయికాయ వద్దంటాం, కానీ లైక్ కాన్స్టిపేషన్ ఉంటే మాత్రం అద్భుతమైన ఫ్రూట్. లైక్ జామకాయ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో బొప్పాయికాయ కూడా అంత అద్భుతంగా చేస్తుంది. సింపుల్ ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వడం. అండ్ విపరీతంగా పైల్స్ ఉండి ఇక్కడ కిందన బాగా మంట పుడుతుంది, ఇబ్బంది అవుతుందంటే పెద్ద టబ్ తీసుకొని, హిబ్బాత్ అంటారు దాన్ని. సో మనం టబ్ తీసేసుకొని ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని ఫుల్గా కూర్చోవడం పెల్విక్ పార్ట్లో 5 to 10 minutes. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎవ్రీడే మార్నింగ్ చేయండి. అది చేసిన తర్వాత మనం కొద్దిగా క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న అల్లం ముక్క వేసుకొని జ్యూస్ చేసుకొని మంచిగా డబ్బా తేగ జ్యూస్ తాగి, దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక బార్లీ జావా తీసుకోవడం, లంచ్కి వచ్చిన తర్వాత బ్రౌన్ రైస్ లేదంటే నార్మల్ రైస్ అయినా సరే ఎక్కువ కర్రీస్ తినడం, డిన్నర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా బీట్రూట్, ఓట్స్, ఆకుకూరలు వేసి మిక్సీ పట్టేసి దాంతో చేసిన దోశలు చేయించడం. సింపుల్. త్రూఅవుట్ ద డే 4 liters వాటర్ తాగాలి. ఇదే ఫాలో అవ్వండి. 100% వితిన్ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే ఇది చేసిన వితిన్ 1 dayకి మోషన్స్ ఆఫ్ అయిపోతాయి. ప్రాబ్లమ్స్ వాళ్ళకి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నా, పైల్స్ ఉన్నా సరే వితిన్ 1 weekలో మీకు చాలా రిజల్ట్ వస్తుంది. సో సింపుల్ వే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. బయట పిల్లలు ఇష్టపడుతున్నారని జంక్ ఫుడ్స్ తెచ్చేసి ఇంట్లో పెట్టేసి మ్యాగీలు, చిప్స్ అవి ఇవి పెట్టేసి కూల్ డ్రింక్స్ తాగిచ్చేసి వాళ్ళ ఇబ్బంది పక్కన పెట్టండి. వాళ్ళతో పాటు మనం ఎక్కువ ఇబ్బంది అందరం సిక్ అవుతూ ఉంటాం. సో పిల్లల్ని ఎప్పుడు హెల్తీగా ఉంచాలి. వాళ్ళకి నచ్చిన ఫుడ్ కాదు, అది మనకి హెల్తీగా అనిపించాలి. అది ఓకే అనిపిస్తే అది పెట్టడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చిన్న బేబీని తీసుకొచ్చారని చెప్పాను కదా, క్రానిక్ అండి. ఎంత జస్ట్ అబ్బా చేసిన తర్వాత నార్మల్ అయిపోయింది. తర్వాత ఫుడ్ ప్యాటర్న్ మార్చి వాటర్ అంత చేస్తే అమ్మాయికి సమస్య లేదు. సో మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం చిన్న బేబీ మా దగ్గర రావడం, ఆ అమ్మాయి అంతా ఫేస్ చేస్తుంది. అలా ఎంతోమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లమ్ని. అసలు ఈ ప్రాబ్లమే రాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ని చేసుకొని వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి. అండ్ చాలామందికి వెస్ట్రన్ వాష్రూమ్స్ ఎక్కువైపోవడం వల్ల మలాసనలో కూర్చొనే ఆపర్చునిటీ రావట్లేదు. ఇండియన్ వాష్రూమ్లో కూర్చొనే పద్ధతినే మలాసన్ అంటారు. అలాగ అట్లీస్ట్ మనం మలాసనలో కూర్చోవడం, మార్నింగ్ లేచాక కొద్ది మలాసనలో ముందుకి వెనక్కి వాక్ చేయడం, అప్పుడు చేస్తేనే స్టమక్ మీద కొద్ది ప్రెజర్ పడుతుందండి. హై ప్రెజర్ పడితేనే కొద్ది మూమెంట్ బాగుంటుంది. అప్పుడు ఏ వాష్రూమ్ వాడు చేసినా అట్లీస్ట్ ఉన్న ప్రాబ్లం అన్నా రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే నెగ్లెక్ట్ చేయకండి. ఇట్ లీడ్స్ టు సో మెనీ పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. రాకుండా స్కిన్ ప్రాబ్లం రావడం, బాడీకి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్మెల్ రావడం, జుట్టు రావడం, ఫేస్ మీద పింపుల్స్ రావడం, రకరకాల సమస్యలు వస్తాయి. అసలు రాకుండానే కాపాడుకోవాలంటే ఎవ్రీ మార్నింగ్ లేచిన మోషన్కి వెళ్ళిపోవాలి. త్రూఅవుట్ ద డే వాటర్ బాగా తాగాలి. కొద్ది బీట్రూట్స్, జామకాయలు, బొప్పాయికాయలు బాగా తీసుకోవడం, ఆకుకూరలు బాగా తీసుకొని డైలీ ఒక 40 minutes కుదిరితే యోగా చేసుకోవడం బెస్ట్. ఇంకంతా చేసే ప్రయత్నం కాన్స్టిపేషన్ ఇవన్నిటికైతే షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది నైట్ ఏం ఫుడ్ తీసుకుంటే వెయిట్ తగ్గుతాం మ్యామ్, అసలు నైట్ ఫుడ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ బరువు తగ్గడానికి అని చాలామంది అడుగుతుంటారు. మెయిన్ ఇంపార్టెంట్ అండి. నైట్ మనము త్రూఅవుట్ ద డే
మనం ఏం చేస్తామంటే మామూలుగా వెయిట్ లాస్ అవ్వాలనుకొని పగలంతా తినకుండా ఉండి అంటే ఉందామని ట్రై చేస్తాం, ఉంటాం ఎలాగో. ఈవినింగ్ వచ్చాక విపరీతమైన ఆకలి వస్తుంది, ఫుల్గా తినేస్తాం. నైట్ ఫుడ్ ఎప్పుడైతే ఫుల్గా తినేస్తారో నిజంగా బరువు ఎంత ట్రై చేసినా, మీరు పగలంతా తినకపోయినా నైట్ హెవీ మీల్ అయిపోయింది అనుకోండి, పడుకోవడానికి 3 అవర్స్ ముందు అయినా సరే మనం డిన్నర్ ఫినిష్ చేయాలి. అది కూడా డిన్నర్ లైట్ డిన్నర్స్ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పే డిన్నర్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే బరువు తగ్గుతాము. అండ్ స్పెషల్లీ బరువు వల్ల వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట. సో అందుకని చాలామంది కామెంట్ చేశారు, నైట్ ఫుడ్ ఏది తీసుకుంటే బరువు తొందరగా తగ్గుతాం, అది ఏ టైంకి తీసుకోవాలి, అండ్ వాటితో పాటు ఇంకేం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం బరువు కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో నైట్ డిన్నర్స్ అండి, నేను ఒకటే చెప్తాను, నైట్ డిన్నర్స్ మ్యాక్సిమం లైట్ టిఫిన్స్ అన్న ఉండాలి, సూప్స్ అయినా ఉండాలి. సో అది కూడా మీరు తినే డిన్నర్స్ లైట్ టిఫిన్స్ కానివ్వండి, సూప్స్ కానీ మీరు 9కి తాగుతాను 10కి తాగుతాను అంటే అస్సలు బరువు తగ్గమండి. బరువు పక్కన పెట్టండి, నిద్ర సరిగా పట్టదు. ఒక మనిషి నిద్ర సరిగా ఉండాలి, డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ కరెక్ట్గా ఉండాలి, అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ డిన్నర్ ఎర్లీ అయిపోవాలి. ఇవి ఉంటేనే మనం బరువు తగ్గుతాం. ఎర్లీ అంటే బై సూర్యాస్తమయం. పాతకాలంలో మన పెద్దవాళ్ళు బై 7 కల్లా పడుకునేవాళ్ళు, బై 5 కల్లా తినేసేవాళ్ళు. వాళ్ళకి 2 పూట ఉండేవి ఫుడ్. ఎందుకంటే మనం చాలా వీడియోస్లో చెప్పాం, ఒక పూట తింటే యోగి, 2 పూట్లు తింటే భోగి, 3 పూట్లు తింటే రోగి. 3 పూట్లు తిని రోగులు అవ్వడం కన్నా 2 పూట్లు ప్రశాంతంగా హెల్తీగా తిని ఈవినింగ్ డిన్నర్కి వచ్చాక డెఫినెట్ కొద్దిగా ఆకలేస్తే మనం ఇలా ఇప్పుడు మనం చెప్పే సూప్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. మన బరువు తగ్గడానికి 100% యూజ్ అవుతుంది. మనం ఎలా చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలంటే నైట్ ఫుడ్డే కాదు, త్రూఅవుట్ ద డే ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా ఈ వీడియోలో తీసుకుందాము. మనం మ్యాక్సిమం మార్నింగ్ లేచిన వెంటనే నేను జీలకర్ర వాటర్ తాగమంటుంటాను. జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. మనకి చాలామందికి చూడడానికి సన్నగానే ఉంటారు, కానీ కొంతమంది చూడడానికి లావుగా కూడా ఉంటారు. వెయిట్ మిషన్లో చూస్తే హెవీగా అనిపిస్తుంది. వాళ్ళకి వెయిట్ మిషన్లో చూసే వెయిట్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి వెయిట్ మిషన్ నమ్మినంత బాడీని కూడా నమ్మరు కొంతమంది. వెయిట్ మిషన్ ఎక్కామనుకోండి పొద్దునే, అందులో ఒక 1/2 కేజీ పెరిగామనుకోండి, ఆ రోజు అంతా డిప్రెషన్, అందరూ చేస్తూనే ఉంటారు పని. లేదా ఒక 1/2 కేజీ తగ్గామనుకోండి, ఆ రోజు హ్యాపీ అనిపించేస్తుంది వాళ్ళకి. అసలు బేసికల్లీ వెయిట్ మిషన్ కాదు, మన బాడీలో ఆడవాళ్ళలో 4 ఫేజెస్ ఉంటాయి. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ వెయిట్ ఉంటుంది. కొంతమంది ఒక్కొక్క ఫేజ్లో తక్కువ ఉంటారు, కొంతమంది ఒక్కొక్కసారిలో బ్లోటింగ్ ఉండడం వల్ల ఎక్కువగా, లైక్ ఓవులేషన్ టైంలో కొద్దిగా హెవీగా అనిపిస్తుంది, పీరియడ్ టైంలో కొద్దిగా హెవీగా అనిపిస్తుంది. సో వెయిట్ మిషన్స్ని కాకుండా మనం వేసుకుంటున్న డ్రెస్ కంఫర్ట్గా ఉందా లేదా, మనం పాత డ్రెస్సులు వేసుకుంటాం కదా, మనం ఏదైనా ట్రై చేస్తుంటాం, ఇప్పుడు మనం చెప్పే డైట్ చేస్తున్నాం, సో పాత డ్రెస్ తీసుకున్నాం వేసుకున్నాం, సో వెయిట్ మిషన్లో డిఫరెన్స్ రాకపోయినా పర్లేదు, ఎప్పుడో పట్టన్ డ్రెస్ పట్టిందంటే మనకి ఇంచ్ లాస్ బాగా అయిందని, ఆ ఒక్క హ్యాపీనెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలా వెయిట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, జీరా వాటర్ ఏం చేస్తుంది, బ్లోటింగ్ని తగ్గిస్తుంది మనకి. ఒక 1/2 స్పూన్ అంత జీలకర్రని నైట్ నానబెట్టే వాటర్లో అయినా మనం నైట్ నానబెట్టుకోవచ్చు, లేదంటే పొద్దునే ఒక 200-300 ml వాటర్లో జీలకర్ర వేసుకొని, ఇంకా కొద్దిగా అడిషనల్గా కొద్దిగా మెంతులు, కొద్దిగా ధనియాలు, పుదీనాకులు 10 ఆకులు ఇవి యాడ్ చేసి లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. ఈ వాటర్ తాగితే బరువు తగ్గుతామా అంటే బరువు తగ్గడం కాదు, ఈ వాటర్ తాగడం వల్ల మనకి మెటబాలిజం స్పీడ్ అవుతుంది, లోపల సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది. ఇలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఈ వాటర్ తాగడం వల్ల మోషన్ కూడా సాఫ్ అవుతుంది. కాబట్టి ఈ వాటర్ మన సిస్టమ్ని క్లీన్ చేయడానికి, దీన్నే డీటాక్స్ వాటర్ అంటారు. సో ఈ వాటర్ తీసుకోవడం, దాని తర్వాత మంచిగా రాగి జావ చేసుకోవాలండి. రాగి జావ అద్భుతంగా బరువు తగ్గిస్తుంది. అండ్ రాగి జావతో ఇంకొద్దిగా న్యూట్రిషియస్గా మనం చేసుకోవాలంటే కొద్దిగా ఏం చేయాలి, కొద్దిగా వాటర్ తీసుకోవాలి, వెజిటబుల్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, మనం ఆనియన్ది స్ప్రింగ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని వేసుకొని, దాంతోపాటు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, లేదంటే బీరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. అలా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని లైట్గా ఉడుతున్నప్పుడు వెజిటబుల్స్, అప్పుడు మనం రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ, సజ్జ పిండి కానీ, ఇంకా మనం ఒక ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మనకు ఒక రాగి పిండి ఒకటే కాకుండా రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి, రాజగిరా పౌడర్ అంటారు. నా చాలా వీడియోస్లో నరాల బలహీనత కానీ, ఎముకల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఉన్నా రాజగిరా సీడ్స్ని చపాతీలాగా కానీ మన డైట్ ప్లాన్ చెప్తుంటాను, అలా రాజగిరా పౌడర్ దొరుకుతుంది. సో అన్నీ పావు కేజీలు తీసేసుకొని కలిపి పెట్టేసుకోండి. లైక్ రాగి పిండి పావు కేజీ, జొన్న పిండి పావు కేజీ, సజ్జ పిండి పావు కేజీ, బార్లీ పిండి పావు కేజీ, తోటకూర విత్తనాలు, అది రాజగిరా పౌడర్ తాగు, అన్నీ బాక్స్లో కలిపి పెట్టేసుకొని దీన్ని జావలాగా. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ 200 ml వాటర్ తీసుకొని వెజిటబుల్స్ అన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాం. అవి ఉడుకుతున్నప్పుడు ఒక 2 స్పూన్లు ఈ అన్ని కలిపిన పౌడర్ని వేసేసుకొని జావలాగా ఉడకబెట్టుకుంటాం. దాన్ని కొద్దిగా వాల్నట్స్ పౌడర్ చేసుకొని, వాల్నట్ పౌడర్ కానీ, వాల్నట్స్, పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్,
7 రకాలు చెప్పాను విత్తనాలు. వీటన్నిటిని పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ లేదంటే విత్తనాలే మార్నింగ్ జావ తాగుతున్నప్పుడు కొద్దిగా నమలడానికి కూడా బాగుంటే బాగుంది. ఇవి అన్ని విత్తనాలని ఒక 2 స్పూన్లు వేసుకొని జావ ఉడుకుతున్నప్పుడు జస్ట్ దింపే ముందు పాలకూర కానీ, మెంతి కూర కానీ, మునగాకు కానీ చిన్న 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 ముక్కలా కట్ చేసుకొని పైన వేసేసుకొని అలా ప్రిపేర్ చేసిన జావ తీసుకోండి. ఎంత టేస్టీ అండి. మనం చూసామా ఎన్ని యాడ్ చేసాము. ఇదే జావని నేను డిన్నర్లాగా కూడా ఎలా వాడాలో చెప్తాను మీకు. ఇప్పుడు ఏం చేసాము, ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ వేసి జావ పౌడర్ వేసి, జావలో కూడా 5 రకాల పౌడర్స్ ఉన్నాయి, అవన్నీ కలిపేసి జావ చేసి అందులోకి నట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా లైట్ పెప్పర్ సాల్ట్ వేసుకొని ఒక మంచి బౌల్లో తీసుకున్నామంటే మోర్ న్యూట్రిషన్, కంటి సమస్యలు రావు, బరువు తగ్గుతాయి, బాడీ ఫీలింగ్గా ఉంటుంది, ఎక్కువ కార్బోహైడ్రేట్ లేదు, ఎక్కువ ప్రోటీన్ కూడా లేదు, మనకి మంచి ఫైబర్ ఉంది. అంటే మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలో అన్నీ ఉన్నాయి అందులో. వెజిటబుల్స్ మనకి కార్బోహైడ్రేట్ ఉంది, ప్రోటీన్ ఉంది, వెజిటబుల్స్ అన్నీ మినరల్స్, విటమిన్స్ అన్నీ, కానీ అదే రిక్వైర్మెంట్ కావాల్సిందే ఉంది, మోర్ దెన్ లేదు మన బాడీకి. అది ఆ రోజుకి ఎంత కావాలో అలా. మార్నింగ్ జావా, లంచ్కి వచ్చాక రెడ్ రైస్, ఎక్కువ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై అలా తీసుకోవడం. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పానా ఇదే జావని కొన్ని వాటర్, వెజిటబుల్స్ వేసి, జావ పౌడర్ వేసి, నట్స్ పౌడర్ వేసుకొని కలిపేసుకొని చిన్న చపాతీ చేసుకోండి. లేదంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డిన్నర్లో మీరు కొద్దిగా మనం బీట్రూట్ కొద్దిగా తీసుకోండి, ఓట్స్ కొద్దిగా తీసుకోండి, చిన్న అల్లం ముక్క వేయండి, కొత్తిమీర పుదీనా వేయండి, మిక్సీ పట్టేసేయండి. ఇలా ప్రిపేర్ చేసిన బ్యాటర్తో చిన్న చిన్న దోశలు వేసుకోండి. చాలా అసలు 2 దోశలు తీస్తున్నా కూడా ఫిల్లింగ్ అనిపిస్తుంది. అండ్ ఈ బీట్రూట్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఓట్స్ దోశ డిన్నర్ని హెవీ చేయదు, మనకి ఈజీ డైజెషన్, మార్నింగ్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది మనకి. కాబట్టి మనం తినే ఫుడ్ క్వాంటిటీ చూసుకోవాలి ఎప్పుడు. మనం ఇదే ఫుడ్ని ఇప్పుడు నేను చెప్పిన ఇదే ప్యాటర్ని ఇప్పుడు దోశలు 4, 5, 6, 7 దోశలు తింటే బరువు పెరిగిపోతాం, అసలు తగ్గం. అదే 2 దోశల్లో ఎక్కువ కర్రీ వేసుకొని తినాం అనుకోండి, మనకి ఈజీ డైజెషన్ అవుతుంది అండ్ బరువు కూడా తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ పద్ధతిని మనం డిన్నర్ చాలా ఇంపార్టెంట్. బై 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి. 6లో కూడా ఓట్స్తో విత్ ఎనీ వెజిటబుల్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసిన దోశ, లేదంటే రాగి జావ కానీ, జొన్న జావ, లేదంటే సూప్స్ లాగా కూడా టమాటా, క్యారెట్, సొరకాయ, బీరకాయ, మునక్కాయ ముక్కలు, 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేయడం. 2 విజిల్స్ ఎంత దింపి ఇవన్నీ స్మాష్ చేసేసి ఈ పిప్పంతా తీసేసి సూప్ తాగడం. అలా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇదే క్వాంటిటీ లెస్గా తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి. అండ్ మాకు డిన్నర్ తొందర ఫినిష్ చేస్తే ఆకలిస్తుంది అనమాట. ఆకలిస్తే కీరా తినడము, పూల్ మకానా తినడము చేయాలి. వెరీ ఇంపార్టెంట్. స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి బరువు తగ్గాలంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్, B12 విటమిన్ చాలా ఇంపార్టెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనకి స్లీప్ చాలా ఇంపార్టెంట్, B12 విటమిన్ చాలా ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్గా మనం యోగా చేస్తున్నామా లేదని కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, స్లీప్ కరెక్ట్గా ఉండాలి, B12 కరెక్ట్గా ఉంటేనే మనం చేసే ప్రతి ప్రయత్నం బరువు తగ్గిస్తుంది. అండ్ తగ్గిన వెయిట్ మళ్ళీ పుట్టాన్ అవ్వకుండా కూడా కాపాడుకోవచ్చు. సో బరువు తగ్గాలంటే ఈజియెస్ట్ వే అండి ఒకటి, సింపుల్, మన ఇంట్లోనే మనం స్వతహాగా చేసుకోవచ్చు. టైంకి తినడం, క్వాంటిటీ తక్కువ తీసుకోవడం, తొందర పడుకోవడం, లేచిన వెంటనే మోషన్కి వెళ్ళి వచ్చి యోగా చేసుకోవడం. ఈ పద్ధతి ఫాలో అయితే ఈజీగా తగ్గుతాం వెయిట్. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా హ్యాపీగా. నమస్కారం. ఇప్పుడు డాక్టర్ షగుఫ్తా, నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది అడుగుతుంటారండి, హనీ అండ్ లెమన్ వాటర్ మార్నింగ్ తాగడం వల్ల బరువు తగ్గుతామా? హనీ అండ్ లెమన్ వాటర్ తాగడం వల్ల బరువు ఎక్కడ తగ్గము. అది జస్ట్ మెటబాలిజంని స్పీడ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత తీసుకునే ఫుడ్ వల్ల మనం బరువు తగ్గుతాం. ఓన్లీ ఒక హనీ అండ్ లెమన్ వాటర్ తాగేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2, 3, 4 ఇడ్లీలు తినేసి, లంచ్ ఫుల్గా తినేసి, డిన్నర్ పడుకోవడానికి ముందు తినేస్తే బరువు అస్సలు తగ్గం. చాలామంది విన్నాము, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ఒక ఏజ్ ఉండే వాళ్ళు కూడా హనీ అండ్ లెమన్ వాటర్ మార్నింగ్ తాగేస్తూ ఉంటారు. కానీ హనీ అండ్ లెమన్ వాటర్ చాలా బెనిఫిషియల్, మోర్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అని చాలా. కానీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ కొన్ని కేసెస్లో తీసుకోవద్దు. లైక్ ఎలాగా, ఎలర్జీ ఉంటుంది కొంతమందికి, లైక్ సైనస్ ప్రాబ్లం కానీ, అడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ, లేదంటే కఫం ఎక్కువ పట్టడము, లేదంటే గొంతు దగ్గర పొడి దగ్గు ఉంటుంది కొంతమందికి, అది కానీ, లేదంటే కఫం పట్టడం వల్ల అంటుంటారు. ఇలాంటి వాళ్ళకి మార్నింగ్ సిట్రస్ తీసుకున్నాం అనుకోండి, ఇరిటేషన్ వచ్చేసి ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. బరువు తగ్గడం పక్కన పెట్టండి, ఈ ప్రాబ్లం అధికంగా అవుతుంది. సో కాబట్టి ఎలర్జీ కండిషన్స్ ఉన్నప్పుడు మనము లెమన్ అండ్ హనీ వాటర్ మార్నింగ్ తీసుకోవద్దు. సో కొన్ని కేసెస్లో బ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ అంటారు, పొట్ట దగ్గర హెవీగా అనిపించడము, బర్బ్స్ రావడము, గ్యాస్ రిలీజ్ అవ్వడము, ఇలాంటి కండిషన్లో కూడా లెమన్ అండ్ హనీ వాటర్ ఖచ్చితంగా తీసుకోవద్దు. మాకు ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి తీసుకుంటున్నామండి, దానివల్ల మాకేం ప్రాబ్లం రాలేదండి అంటుంటారు. కొన్ని కేసెస్లో సెట్ అవుతుంది, అది ఇండివిజువల్గా చెప్పచ్చు మనం. ఇప్పుడు జనరల్గా చెప్తున్నాం కాబట్టి కొన్ని కేసెస్లో ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా అవుతుందా, నేను ఏం తినట్లేదు కదా, ఎందుకు అధికంగా అవుతుంది అనుకుంటూ అంటారు. కానీ మార్నింగ్ ఈ వాటర్ తాగడం వల్ల అధికంగా అవుతూ ఉంటుంది.
మన దగ్గర కూడా చాలామంది కేసెస్ బరువు తగ్గాలని, థైరాయిడ్ వాళ్ళని, గ్యాస్ట్రైటిస్ వాళ్ళని, ఎలర్జీ కేసెస్ వస్తూ ఉంటాయి. సో నేను ఫస్ట్ కొన్ని కేసెస్లో ఫస్ట్ ఈ లెమన్ ఏం తింటుంటారు వాళ్ళ డేట్ ప్లాన్ మొత్తం అడుగుతాను. ఫస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేస్తున్నాను. అందులో ఫస్ట్ వాళ్ళు చెప్పి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నా. ఎందుకు తాగుతున్నామంటే బరువు తగ్గడానికి. పోనీ బరువు తగ్గారా అంటే లేదు మేడం, ఏం పెద్ద వ్యత్యాసం ఏం రాలేదు. కానీ నేను ఏమంటాను, బరువు తగ్గాలంటే మార్నింగ్ హనీ అండ్ లెమన్ వాటర్కి బదులు సో కొన్ని కేసెస్లో మీకు సెట్ అయ్యింది తాగలుగుతున్నామంటే కంఫర్టబుల్గా తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. దాంతోపాటు ఫుడ్ కంట్రోలింగ్ కూడా చేసుకోండి, అప్పుడే బరువు తగ్గుతాం. అలాగా దానికి బదులు ఇప్పుడు ఎలర్జీ కేసెస్లో కానీ, కొంతమందికి ఇప్పుడు సైనస్ చెప్పాను కదా, ఆ కేసెస్లో కానీ, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళు 200 or 300 ml వాటర్లో జీలకర్ర పావు స్పూను, ధనియాల పావు స్పూను, మెంతులు పావు స్పూను, సోంపు పావు స్పూను, ఫ్లాక్స్ సీడ్స్ పావు స్పూను, 10-15 ఆకులు పుదీనాకులు, చిన్న అల్లం ముక్క, వీటిని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చ చేసుకుని తాగండి. డెఫినెట్గా బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా మెటబాలిజంని స్పీడ్ చేయడమే, తర్వాత తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలా మార్నింగ్ వాటర్. దాని తర్వాత మంచిగా రాగి జావ కానీ, ఓ రోజు రాగి జావ వెజిటబుల్స్ వేసి, ఓ రోజు బార్లీ జావ కొద్దిగా పొంబోగ్రానేట్స్ అవన్నీ వేసుకొని జావ చేశాక తినడము. ఒకరోజు సజ్జ జావ, ఒకరోజు రాజగిర పౌడర్ ఉంటుంది కదా, తోటకూర విత్తనం, అది కూడా వెయిట్ లాస్కి చాలా అలా ఒకరోజు ఒక జావ చేసుకోవడం. లేదంటే ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, ఒకటే తిన్నా, ఎక్కువ క్వాంటిటీ కాకుండా క్వాంటిటీ తగ్గించడం. లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ తీసుకుంటే వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రౌన్ రైస్ మంచి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. బ్రౌన్ రైస్ ఎక్కువ వెజిటబుల్ కర్రీ. వెరీ ఇంపార్టెంట్, డిన్నర్ ఎర్లీగా చేయడం. మనం లేట్ డిన్నర్స్ కాకుండా తొందర డిన్నర్స్ చేయడం, 7-6 కల్లా అయిపోయేటట్టు చూసుకోవాలి. ఇలా చేసుకుంటే బరువు తగ్గుతాం. ఓన్లీ హనీ అండ్ లెమన్ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గం. చాలామంది కామెంట్ చేస్తారు, ఈవెన్ మా దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నాం మేడం మేము. నేను అప్పుడు అడుగుతాను, మీకు ఎలర్జీస్ ఎప్పటి నుంచి ఉన్నాయంటే, ఎప్పటి నుంచి ఉన్నాయి మేడం, అప్పటి నుంచి తాగుతున్నాం ఈ వాటర్, మాకేం పెద్ద. సో మీకు ఒకవేళ అది సెట్ అవ్వకపోతే కొన్ని రోజులు ఆపేసేయాలి. కొన్ని రోజులు ఆపేసి, స్పెషల్లీ అలర్జీస్ కండిషన్స్లో కానీ వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటున్నా వాళ్ళకి ఏం ఇబ్బంది రాకపోతే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మార్నింగ్సే సిట్రస్ అవన్నీ తీసుకోకుండా, మీకు ఆల్రెడీ త్రోడ్ దడి ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ మార్నింగే తీసుకోవడానికి లేదు. హనీ అండ్ లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల బెనిఫిటే, కానీ అందరికీ కాదు. ఒకవేళ ఈ కండిషన్స్లో ఉంటే వాళ్ళని అవాయిడ్ చేసేసి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన డిటాక్స్ వాటర్ తాగడం, ఇప్పుడు నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ బెస్ట్ ఇలా ఫాలో అవుతే సరిపోతుంది. సో మనము ఫుడ్ విషయానికి కూడా చెప్పాం కదా, రాగి జావ మార్నింగ్. సో రోజు రాగి జావే కాకుండా ఒకరోజు పెసరట్టు వేసుకోవడము, ఒకరోజు వెజిటబుల్స్ అన్నీ, ఇప్పుడు మనము వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో కొన్ని వెజిటబుల్స్ లైక్ సొరకాయ, బీరకాయ, కుదిరితే కొద్ది కొత్తిమీర, కొద్ది పాలకూర, మునగాకు, కొద్దిగా చిన్న అల్లం ముక్క, ఒక కాశ్మీరీ గార్లిక్ అని దొరుకుతుంది బయట. ఎందుకంటే బరువు అధికంగా ఉంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అధికంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు కాశ్మీరీ గార్లిక్ అని రౌండ్గా బయట ఎల్లోయిష్ కలర్ స్కిన్ నుండి లోపల తెల్లగా ఉంటుంది, అది వేసుకుంటే సూప్స్లో చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కాశ్మీరీ గార్లిక్ డ్రై పౌడర్ కూడా దొరుకుతుంది, లేదంటే కాశ్మీరీ గార్లిక్ మనకు బాగా ఈజీగా దొరుకుతుంది. సో అలా లైట్గా దంచేసి వేసేసుకొని వెజిటబుల్స్ ఒక 2 glasses వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి. 2 whistles అంతా దింపి దాన్ని బాగా స్మాష్ చేసేసి ఆ పిప్పంతా తీసుకొని ఆ సూప్ లాగా తీసుకోండి. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది. హెవీనెస్ ఉండొద్దు. ఇప్పుడు మనం ఎప్పుడన్నా గమనించండి, ఫుల్గా తినేసి మనం ఏదైనా పని చేయడానికి బాడీ మూవ్ అవుతుందా, చేద్దాం లేని బద్దకిస్తాం, లేదంటే నిద్రపోతాం. హెవీగా అయిపోయింది, దానివల్ల డైజెషన్ వీక్ అయిపోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, గ్యాసెస్ రిలీజ్ అవ్వడము, ఒక కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు అరిచెయ్యి అంత పొట్ట, ఇది మనం గుర్తుపెట్టుకోండి. ఈ అరిచెంత పొట్ట మనం వేయగలుగుతాం, మన చెయ్యి ఎంత ఉందో అంత ఉంటుంది మన బాడీ, మన పొట్టకి ఎంత వేయగలుగుతాం అంతే వేయాలి. మోర్ దెన్ వేస్తే బరువు పెరిగిపోతాం. సో కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తాను, చాలామందికి ఉండాల్సిన దానికంటే 4-5 kgs ఎక్స్ట్రా ఉండడం తప్పే కాదు. మజిల్ ప్రొటెక్షన్ ఉండాలి కూడా. మోర్ దెన్ ఉండి దానివల్ల కాంప్లికేషన్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా బరువు తగ్గాలి. అది ఏమీ లేదు, సింపుల్గా లిమిట్గా తినాలి, తొందరగా పడుకోవాలి. ఒకవేళ B12 తక్కువ ఉందో లేదో బాడీలో చెక్ చేయించుకోవాలి. B12 తక్కువ ఉందంటే దాని సప్లిమెంట్లో మనం చాలా చెప్తుంటాం, పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్స్, ఆల్మండ్స్, B కాంప్లెక్స్ విటమిన్స్లో మనం మ్యాక్సిమం మజ్జిగనం కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నైట్ నానబెట్టుకొని పొద్దున్నే బాగా స్మాష్ చేసుకొని పొద్దున్న పూట తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకుంటే డెఫిషియన్సీస్ ఉండవు, ప్రాపర్ విటమిన్స్ వెళ్తున్నాయి బాడీలోకి, మినరల్స్ వెళ్తున్నాయి. సో ఇలా ప్లాన్ చేసుకుంటే మనం బరువు తగ్గడానికి చాలా యూజ్. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.